బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రస్తుతం లైవ్లో జరుగుతుంది. ఇక లైవ్లో ఆర్గ్యుమెంట్స్ చూస్తుంటే బుర్ర పాడైపోతుందని చెప్పాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు రెచ్చిపోయి నామినేషన్స్లో ఎలాగైనా సరే ఈ వారం ఉండకూడదురా అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేనట్టు ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే యష్మి సోనియాని నామినేషన్ చేస్తానని గత వారమే చెప్పుకుంది. ఇందులో భాగంగానే యష్మి సోనియాని నామినేషన్ చేస్తూ, నువ్వు ఒక ఆడపిల్లవయ్యుండి కూడా మాకు హెల్ప్ చేయలేదు, అయినా మేమేం బాధపడలేదు, ఎందుకంటే నువ్వు ఆపోజిట్ టీంలో ఉన్నావు కాబట్టి. కానీ పృథ్వీని ఎప్పుడైతే రెచ్చగొట్టి మా మీదకు పంపించావో అప్పుడు నీ మీద ఉన్న ఒపీనియన్ పూర్తిగా పోయిందని చెప్పి యష్మి ఆ రీజన్తోనే నామినేషన్ చేస్తున్నానని సోనియాని నామినేషన్ చేసింది. దీంతో సోనియా ఒక్కసారిగా అందరూ ఆమెని టార్గెట్ చేయడంతో ఇక యష్మి కూడా తనని టార్గెట్ చేయడంతో సహించలేక తన నోటికి వచ్చినట్టు మాట్లాడేసింది. ఇక యష్మిని పట్టుకొని గేమ్ చేతాడడం కాదు కానీ కబుర్లు చెప్తావు, చీఫ్గా ఉన్నప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అయ్యావంటే నువ్వు మరి చీఫే అవ్వలేదు కదా అని యష్మి అంటే, నేను చీఫ్ అయితే గనక మీ అందరికీ ఒక రేంజ్లో చుక్కలు చూపిస్తానంటే ముందు గేమ్ ఆడటం స్టార్ట్ చేయి, ఆ తర్వాత చీఫ్ అవుతావో ఏమవుతావో చూద్దాంలే అంటూ యష్మి సోనియాకి ఓ రేంజ్లో ఇచ్చుకుంది. ఇక అంతేకాదు, యష్మి సోనియా నోరు మూసేలాగా నువ్వు నిఖిల్ని పృథ్వీని హౌస్లో వాడుకుంటున్నావు, మళ్ళీ నువ్వు నాకు కబుర్లు చెప్తున్నావా బొక్కలోది అంటూ యష్మి ఒక్క రేంజ్లో ఫైర్ అయింది సోనియా మీద. మొత్తంగా సోనియాని హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ వారం ఎలాగైనా పంపించేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి సోనియాకి ఎక్కువ నామినేషన్స్ జరిగాయి. మరి నిజంగానే సోనియా నిఖిల్ని పృథ్వీని వాడుకుంటుందా? యష్మి చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.